రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ బ్రోకర్లు మాట్లాడే మాటలు. రేవంత్ రెడ్డి గారి మాటలు అతను బ్రోకరు అనడానికి నిదర్శనం. ఆయన ఉద్యమాలు చేసి ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి కాల, బ్రోకరిజం చేసే ముఖ్యమంత్రి అయ్యాడు. నేను వరంగల్ బిడ్డను నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు వరంగల్కి వచ్చి బ్రోకర్ మాటలు మాట్లాడిపోయినావు. పార్టీ పదవులకు రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి, పిచ్చి కుక్కల్లాగా రాళ్లతో కొట్టి చంపండి, నేనే ముందట ఉంటాను అని అన్నావు. మరి ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది నిన్నే. ఖబర్దార్, భవిష్యత్తులో నీకు సమాధానం నువ్వు అన్న ఏదైతే అన్నవో దాని నుంచే సమాధానం వస్తుంది భవిష్యత్తులో. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు జనువులకు వెళితే ఆ జనువు నుంచి ఎవరన్నా మళ్ళీ నీ మీదనే రాళ్ళు ఇస్తే అది దానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది అనే విషయాన్ని నువ్వు పక్కన పెట్టుకొని తిరిగితే మాత్రం ఆయన రాజీనామా చేయకుండా నువ్వు మాట్లాడినా ఆయన పక్కన పెట్టుకొని తిరిగినా కూడా నీ మీద పడవచ్చు రాళ్ళు, వాళ్ళ మీద కడియం సేరిని కూడా పడవచ్చు. జాగ్రత్తగా మీరు తిరగండి అని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రికి కడియం సేరికి గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. నేను ఈ రేవంత్ రెడ్డి అనే బ్రోకర్ వల్ల మా మాదిగలు నష్టపోయారు, మా మాలలు నష్టపోతున్నారు. ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి పదవి మీద ఉండబడే నైతిక విలువలు కూడా నీకు లేవు. ఒక బ్రోకర్ మాదిగల నుంచి, నా దళిత వర్గాల నుంచి నువ్వు ఎదుర్కోవాల్సిన రోజు వస్తాను, దగ్గరకు వస్తుంది. నాకు తెలిసి ఎవరికి లేనంత ప్రాధాన్యత చివరికి మాదిగల్ని కూడా పక్కకు పెట్టి కేసీఆర్ కడియం సారికి ఇచ్చారు. కడియం సారి బ్రోకర్ మాటలు నమ్మి మాదిగలు కూడా పక్కకు పెట్టిండు. మా రాజాన్ని పక్కకు పెట్టినట్టే కదా, మాదిగలను కూడా పక్కకు పెట్టి నీకు అవకాశం ఇచ్చాడు. బహుశా ఆయన జీవితంలో ఇన్ని పదవులు బీఆర్ఎస్ ద్వారా వచ్చినాయి, కేసీఆర్ ద్వారానే వచ్చినాయి కదా. పదవులు ఆయన దగ్గర తీసుకొని మళ్ళా ఆయనను కష్టాలు ఉన్నప్పుడు వదిలిపెట్టి టిక్కర్ తీసుకొని వచ్చి కూడా మళ్ళీ వదిలిపెట్టడం అంటే నీ అంత నమ్మకద్రోహి ఎవరు లేరని చెప్పి కేటీఆర్ గారు అనడంలో అర్థం ఉన్నది కదా.